ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక రెస్టారెంట్లు, అలాగే మిల్క్ వ్యాపారం చేసేవారు, అలాగే స్వీట్స్ రెస్టారెంట్స్, ఇవన్నీ రకరకాల వారు ఫుడ్ కలర్స్ తోటి ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నారనే ఉద్దేశంతో మేము ఈరోజు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వారిని రప్పించి కలెక్టర్ గారి ఉత్తర్వులు, ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ అయ్యప్ప మిల్క్ డైరీలో ఫస్ట్ దఫా ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఉదయం 11 గంటలకి. అయితే అందులో పాలు, పెరుగు, కోవా ఇవన్నీ కూడా ఫుడ్ శాంపిల్స్ తీయడం ఇప్పుడు ప్యాక్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలా నెయ్యి కూడా తీసి ఫుడ్ శాంపిల్స్ చేస్తున్నాం. ఈ ఫుడ్ శాంపిల్స్లో ఏమైనా క్వాలిటీ తేడా వస్తే వాళ్ళ మీద కేసు యాజ్ రూల్స్ ప్రకారం కేసు ఫైల్ చేస్తారు. అలాగే ఈరోజు ఏంటంటే ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తం అంతా రాష్ట్రం అయితేనో, దేశం అయితేనో, మన జిల్లా అయితేనో, మన పట్టణంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 100% బ్యాన్ చేసాం. ఆ ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు అనేక మంది వర్తకులతో అందరినీ కూడా పిలిచి చాలాసార్లు అవేర్నెస్ క్యాంపులు పెట్టాం, ర్యాలీలు పెట్టాం. అలాగే ఇంటింటికి కూడా వెళ్ళి చెప్పాం, ప్లాస్టిక్ వాడద్దు, ఆరోగ్యానికి హానికరంగా ఉండొద్దు అని ప్రజలకు ఎంత అవేర్నెస్ చెప్పినా ఈ వ్యాపారస్తులు మాత్రం ప్లాస్టిక్ వాడడం మాత్రం మానట్లేదు. అదే పద్ధతిలో ఈరోజు ప్లాస్టిక్ని ఐడెంటిఫై చేసి వారికి 25,000 రూపాయలు ఫైన్ కూడా విధించడం జరిగింది. వారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చే పాల ప్యాకెట్లు, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పాల ప్యాకెట్లు కూడా ఇక్కడ మాకు లభ్యమైనవి. ఈ పాలు కూడా వారికి అమ్ముతున్నారేమో అనే మాకు అనుమానం ఉంది. కానీ వారు చెప్పడం ఏంటంటే మేము తెచ్చి ఇక్కడ పెట్టాం కానీ ఎవరికి అమ్మలేదండి అని చెప్తున్నారు. ఇది ప్రభుత్వం స్టోర్లో ఉచితంగా సరఫరా చేసే పాలు ఈ స్టోర్లో దొరికి. అలాగే ఈ చపాతీ పిండి కూడా రెడీమేడ్ అమ్మడం జరుగుతుంది. చపాతీ పిండి ఈ రోజుతోటి డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఈరోజు సాయంత్రం తోటి ఇది క్లోజ్ చేయాలి. కానీ ఇవి కూడా ఇక్కడ పెట్టారంటే సాయంత్రం వరకు డేట్ ఉంది పెట్టారు. తర్వాత రేపటికి ఇవే అమ్ముతారని మాకు అనుమానం కలిగింది. అలాగే అన్నీ కూడా పరిసరాలన్నీ కూడా మేము వెరిఫై చేస్తే చాలా అసమర్థంగా ఉంది. బూజులు క్లీన్ చేయలేదు, ఏవి క్లీన్ చేయలేదు, చాలా డస్టీగా ఉంది. కనుక మీ అందరూ కూడా దీని మీద ఇప్పుడు చట్ట ప్రకారం ఫుడ్ ఇన్స్పెక్టర్ వారి రిమార్కుల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారిని అవసరమైతే కేసు కూడా ఫైల్ చేస్తాం తేడా వస్తే. కానీ ఇప్పుడు మా మున్సిపాలిటీ తరఫున యాజ్ ఎ కమిషనర్గా ఇవన్నీ నియమ నిబంధనలు పాటించినందుకు 5,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులందరూ కూడా ప్రజారోగ్యానికి భంగం కలిగించకుండా, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోకుండా మీరు మారండి, తర్వాత ప్రజలు కూడా మార్చండి అనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు కూడా ఈ రైడ్లో అందరూ చాలామంది మీడియా మిత్రులు అయితేనో ప్రజానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. మీడియా మిత్రులు కూడా ఇది పదే అన్ని చోట్లకి తీసుకెళ్ళి, అన్ని మీడియాలో తీసుకెళ్ళి ప్రజలందరికీ అవేర్నెస్ కల్పించి ఈ రకంగా అనారోగ్యాన్ని బాగా పడకూడదని మంచి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు భీమవరం నుంచి కూడా మన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, వారిని కూడా మాట్లాడవచ్చుగా తెలియజేస్తాను. తాడేపల్లిగూడెం పట్టణం మున్సిపల్ కమిషనర్ మరియు శానిటరీ సూపర్వైజర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పాలు, పెరుగు వాటిల్లో ఎక్కువగా అడల్ట్రేషన్ జరుగుతున్నదని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మేరకు మేము ప్రతి పాలు బూతును తనిఖీ చేస్తున్నాము. లాస్ట్ 4 days నుంచి కూడా భీమవరంలో కూడా ఇదే విధంగా అన్ని పాలు బూతులు ఇన్స్పెక్షన్ చేసి శాంపిల్స్ కూడా తీసి స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపించాము. ఈరోజు తాడేపల్లిగూడెంలో అయ్యప్ప మిల్క్ డైరీకి వచ్చేసి ఆ పరిసరాలను, ఆ పాలు తయారు చేసే విధానాన్ని అన్ని చూడంగా అపరిశుభ్రమైన వాతావరణంలో మాకు కనిపించడం జరిగింది. వాటి మీద మేము సస్పెక్ట్ చేసి పాలు, పెరుగు, నెయ్యి, పాల్కోవా శాంపిల్ తీసాము. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబ్కి పంపిస్తున్నాము. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి వారి మీద మేము చర్యలు తీసుకున్నామని మీ పత్రిక విముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని చోట్ల ఈ జిల్లాలో ఈ పాల కేంద్రాలు కానీ, ఈ హోటల్స్లో కానీ, ఈ స్వీట్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ యూనిట్లలో రోజు ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ యొక్క హోటల్స్ నందు బాగా కలర్స్ కలుపుతున్నారని, మోనోసోడియం అంటే టేస్టెడ్ సాల్ట్ కలుపుతున్నారని చెప్పి మాకు ప్రజల నుంచి, కస్టమర్ల నుంచి బాగా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి ఈ హోటల్ యాజమాన్యం, బేకరీ వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, స్వీట్ షాపులు ఈ కలర్స్ వాడద్దు, సహజ సిద్ధమైన ఆహారాన్ని ప్రజలకు అందివని చెప్పేసి మేము పదే కోరుకుంటున్నాము. కాబట్టి మీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే ఈ ఒక్క వ్యక్తి కూడా
ఆ సింగిల్ యూజ్ కవర్ ప్లాస్టిక్ కవర్ను వాడద్దు, వాటిలో ప్యాక్ చేయొద్దు. వీలైనంత వరకు వచ్చేసి సిల్వర్ ఫాయిల్స్ వాటిని ప్యాక్ చేసి ప్రజలకు అందియమని చెప్పేసి మేము పదే కోరుతున్నాము.